వేదని ఇంటి నుండి బయటకు గెంటేయాలని వల్లికి బుద్ధి చెప్పాలని వేద తెగ ప్రయత్నాలు చేస్తూ ఉన్న సమయమది. వేదని తిట్టించడంతో వల్లి తెగ సంతోషపడిపోయి తన గదిలో డాన్స్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి వేద వస్తుంది. అబ్బబ్బా, ఎన్ని రోజులు నేను వేసిన ప్లాన్లలో ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు. ఇప్పటికొక్క ప్లాన్ సక్సెస్ అయింది. ఇదే ఊపులో 4-5 ప్లాన్లు వేసి ఆ వేదని ఇంటి నుంచి బయటకు పంపించేయాలి. పర్లేదే, మంచి ప్లానే వేశావు. ఏంటి, మరో 4-5 మంచి ప్లాన్లు వేసి నన్ను ఇంటి నుంచి బయటకు పంపిస్తావా? బయటకు పంపితే వెళ్ళిపోతాననుకుంటున్నావా? అరే నువ్వా? ఎప్పుడొచ్చావు? ఏం మాట్లాడుతున్నావసలు? నేనే వల్లి, వేదని. ఎప్పుడొచ్చానంటే నువ్వు డాన్స్ మొదలుపెట్టినప్పుడొచ్చాను. నువ్వు మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాను. బయటకు పంపిస్తావా? ఏ బయటకు? అయినా నువ్వు పంపిస్తే నేను వెళ్ళిపోతాననుకుంటున్నావా? ఇది నా ఇల్లు. నీకంటే ముందు ఈ ఇల్లు నాది. అవును, నీదే. కాని ఎప్పటిదాకా? పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికి వెళ్లేదాకా. ఆ తర్వాత ఈ ఇల్లు నీ పుట్టిల్లవుతుంది. నెలకో సంవత్సరానికో వచ్చి వెళ్తూ ఉండాలి, అంతే. అంటే నన్నే ఇంటి నుండి దూరం చేస్తావా? అలా అని నేనెప్పుడన్నాను? ఈరోజు నువ్వు ఇంటి ఆడపిల్లవి, రేపు ఇంటి ఆడపడుచువి. ఎప్పుడు కావాలంటే అప్పుడొచ్చి హాయిగా నీ ఫ్యామిలీతో గడిపి అమ్మ ఇచ్చిన పచ్చళ్ళు, పొడులు, నాన్న, అన్న, తమ్ముడిచ్చిన కానుకలు పట్టుకుని ఏ గొడవ, ఏ డ్రామా చేయకుండా అత్తింటికి వెళ్ళిపోతే ఏ కొడలు ఏమీ అనదు. అలా కాదని వాళ్లకి వీళ్లకి పుల్లలు పెట్టి వీళ్లని వాళ్లని విడగొట్టి పిచ్చి ప్లాన్లు వేస్తే మాత్రం ప్రతి కోడలు భద్రకాలవుతుంది, జాగ్రత్త. అలా వేద మాస్ డైలాగ్ చెప్పడంతో వల్లి షాక్ అవుతుంది. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. ఎందుకు తెలీదు? నీకు పొగరు బాగా ఎక్కువగా ఉందని నాకు బాగా తెలుసు. పెత్తనం ఎప్పుడు నీ చేతిలోనే ఉండాలని అనుకునే స్వార్థపరురాల్వి. అయినా నువ్విలా తయారవ్వడానికి ఒక రకంగా మావయ్యే కారణం. ఆయన చేసిన తప్పుని త్వరలోనే ఆయన తెలుసుకుంటారు. కాని అంతకంటే ముందు నువ్వు చాలా తెలుసుకోవాలి. నీ తప్పులన్నీ నువ్వు త్వరలోనే తెలుసుకుంటావు. లేకుంటే నువ్వు చేసిన పనులు, అదే నన్ను రూంలో పెట్టి లాక్ చేయడం, వంటల్లో కారం కలపడం లాంటివి ఇంట్లో అందరూ తెలుసుకుంటారు అని చెప్పి వేద అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. వల్లి ఈగో బాగా హర్ట్ అవుతుంది. ఎంత ధైర్యం ఈ వేదకి? నన్నే బెదిరిస్తుందా? నిన్న కాక మొన్నొచ్చి నాపైన పెత్తనం చేస్తుందా? ఖచ్చితంగా ఈ వేదని ఇంటి నుండి బయటికి గెంటేయాల్సిందే. ఇక అస్సలు ఆలస్యం చేయడానికి వీల్లేదు. అలా వల్లి వేదపై చాలా కోపం తెచ్చుకుంటుంది. మరోవైపు కమల ఇంటికొచ్చిన అతిథులకు తన చేత్తో ఆహారాన్ని వండి పెడుతుంది. భజన్లాల్ తృప్తిగా భోజనం చేస్తాడు. అలా కొత్త దంపతులను ఆశీర్వదించి భజన్లాల్ తన ఇంటికి బయలుదేరతాడు. రంగారావన్న మాటలు గుర్తు తెచ్చుకుని కమల బాధపడుతూ ఉంటుంది. ఏంటమ్మా, ఎప్పుడు లేందిలా బాధపడుతున్నావు? చాలా బాధగా ఉంది వల్లి. ఎప్పుడు ఇలా జరగలేదు. అతిథులు ఎప్పుడింటికొచ్చినా ఎంతో జాగ్రత్తగా వండి పెట్టేదాన్ని. వచ్చిన వాళ్లు మన వంటలు తిని ఎంతో సంతోషించేవాళ్లు. అందరూ మెచ్చుకునేవారు. అది చూసి మీ నాన్న కూడా ఎంతో సంతోషించేవారు. కాని ఈరోజు ఆ అమ్మాయి వల్ల మీ నాన్న నన్ను బాగా తిట్టాడు. అవునమ్మా, అంతా తన వల్లే జరిగింది. ఏంటో అసలు నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉందమ్మా. ఇంకా అమ్మాయి కారణంగా ఎన్నెన్ని జరుగుతాయో, ఎన్నెన్ని బాధలు పడాలో. ఇంత జరిగింది. అన్నయ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు చూసావా? ఎప్పుడు చూసినా నా కొడుకు నా కొడుకు అంటూ వాడు వెనకే తిరుగుతూ ఉండేదాన్ని. ఈరోజు ఏమయ్యాడు నీ కొడుకు? నువ్వు బాధపడుంటావని తెలుసు కదా, మరి ఓదార్చడానికి ఎందుకు నీ కొడుకు రాలేదు? అవును, ఏమయ్యాడు వాడసలు? ఏదైనా ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాడేమో. అయ్యో అమ్మా, ఇందుకే నిన్ను అమాయకపు కమలా అనేది. ఇందాక అన్నయ్య నీ దగ్గరికి రాబోతుంటే అప్పుడే ఆ వేదవాణ్ణి అడ్డుకుని ఏమందో తెలుసా? ఇప్పుడు నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్లాల్సిన పనేం లేదు అని చెప్పింది. అవునా? అరే, నేనెందుకు అబద్ధం చెబుతాను చెప్పు? నేను విన్నదే చెప్పాను. సరే, నాకు బాగా నిద్రొస్తుంది, నేను వెళ్లి పడుకుంటాను అంటూ వల్లి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అమ్మ మెదళ్ళో వేయాల్సిన విషబీజాన్ని వేసేశాను. ఇక హాయిగా వెళ్లి నిద్రపోవచ్చు. అలా వల్లి చెయ్యాల్సిన పని చేసి హాయిగా నిద్రపోతూ ఉంటుంది. మరుసటి రోజు వేద ఉదయమే తయారై వంటగదిలోకి వస్తుంది. గుడ్ మార్నింగ్ అత్తయ్య, ఏం చేస్తున్నారు? ఓ, ఏదో తరుగుతున్నట్టున్నారు. ఏం వంట చేస్తున్నారు? ఇడ్లీ సాంబార్. అవునా, సరే, నేను సాంబార్ చేసేస్తాను, మీరు ఇడ్లీ పెట్టేయండి. ఎందుకు? నిన్నటిలా అన్ని వంటలు పాడ్చేయడానికా? వద్దు తల్లి, నువ్వు నీ పనులేవో చూసుకో. అయ్యో, అలా అనకండత్తయ్యా, నిన్న ఏదో పొరపాటు జరిగింది అంతే. ఇవాళ అస్సలలా జరగదు. చాలే ఊరుకో, నువ్వసలు నాతో మాట్లాడుకు. నిన్న చేసిన నిర్వాకం చాలేదాన్ని అనుకుంటున్నావా? ముందు వంటగదిలో నుండి బయటకు వెళ్ళు. నీ కారణంగా నిన్ను ఎన్ని మాటలు పడ్డాను. నిన్న జరిగిన దానికి నేను కూడా చాలా బాధపడుతున్నాను. నిజంగా నా వల్ల పొరపాటు జరిగిపోయింది. దయచేసి నన్ను క్షమించండి. అలా వేద ఎంత చెబుతున్నా కమల ఏమీ పట్టించుకోదు. కమల వేదని కిచెన్లో నుండి బయటకు గెంటేస్తుంది. వేద చాలా బాధపడుతుంది.
అలా బాధపడుతూ తన గదిలోకి వెళ్లి కూర్చుంటుంది. ఇదంతా చూస్తున్న వల్లి సంబరపడిపోతూ ఉంటుంది. బాగైంది వేదకి. హహ, ఈ డోస్ సరిపోదు, ఇంకా చాలా ముప్పు తిప్పలు పెట్టాలి తినని. ఇంతలో రంగారావు కమలతో ఇలా చెబుతాడు. ఏంటండి, ఎప్పుడు లేంది వంటగదిలోకొచ్చారు? ఇవాళ కూడా వంటలు పాడవుతాయననుకుంటున్నారా? అలా ఏం జరగదులేండి. అరే, నిన్న ఏదో పొరపాటు జరిగిందన్న విషయం నాకు కూడా తెలుసు. అయినా నేను వంటగదిలోకొచ్చింది వంటలు ఎలా ఉన్నాయో చూడ్డానికి కాదు. నా పట్టుపంచ కనిపించటం లేదు. వెంటనే నేను పంచాయతీకి వెళ్ళాలి. ఏదో సమస్య వచ్చిందట. ఊర్లోని పెద్ద మనుషులందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నాకు వెంటనే పంచని వెతికిపెట్టు. అలా రంగారావు అడగటంతో కమల ఆమె గదిలోకి వెళ్తుంది. రంగారావు పట్టుపంచని వెతికి మంచంపై పెడుతుంది. ఇదంతా చూసిన వల్లికి మరొక ఐడియా వస్తుంది. వల్లి చాలా టాలెంటెడ్. విలన్లకు ఆ మాత్రం టాలెంట్ లేకపోతే ఎలా చెప్పండి? ఓహో, నాన్న త్వరగా పంచాయతీకి వెళ్లాలన్నమాట. నిన్న అమ్మ మెదడులో వేదపై విషబీజాన్ని నాటాను. ఇక ఇవాళ నాన్న మెదడులో నాటాలి. ఎలాగూ నాకు మిమిక్రీ బాగా వచ్చు కదా. ఆ మిమిక్రీ ద్వారానే కదా ఎన్నోసార్లు స్కూళ్లకు కాలేజీలకు కాల్ చేసి మా అమ్మ ఇవాళ కాలేజీకి రాదని చెప్పేదాన్ని. ఇప్పుడు ఆ టాలెంట్ ని ఉపయోగించుకుని వేదని ముంచెయ్యాలి అంటూ వల్లి వేద గది వద్దకు వెళ్తుంది. గది బయటే నిలబడి గొంతు మార్చి ఇలా అంటుంది. ఇదిగో వేదో, నాకు చాలా అర్జెంటు పనుందమ్మా. మంచంపై ఉన్న పంచని కాస్త వెంటనే ఉతికిపెట్టు అని చెప్పి మళ్లీ అక్కడ్నుంచి పారిపోతుంది. రంగారావు మాటలు విన్న వేద వెంటనే లేచి రంగారావు గదిలోకి వెళ్తుంది. మావయ్యగారు చెప్పిన పంచే ఇదే అనుకుంటా, వెంటనే వెళ్లి ఉతికేస్తాను అంటూ వేద ఆ పంచెని తీసుకుని వెళ్లి నానబెట్టి ఉతుకుతూ ఉంటుంది. ఇంతలో రంగారావు మళ్లీ కమల వద్దకొచ్చి పంచ గురించి ఆరా తీస్తాడు. ఏంటి కమలా, పంచ వెతికిపెట్టమని చెప్పాను కదా, ఇంకా వంటగదిలో ఏం చేస్తున్నావు? అరే, పంచని ఎప్పుడో వెతికి పెట్టానండి. గదిలో మంచం మీద పెట్టాను, రండి చూపిస్తాను. కమల రంగారావుని గదిలోకి తీసుకుని వెళ్తుంది. ఇక్కడే వెతికి పెట్టానే, కనిపించడం లేదేంటి? ఇదిగో వల్లి, మీ నాన్నగారి పంచేమైనా చూసావా? నాన్నగారి పంచ అంటే ఆ పట్టు పంచేనా? అది వదిన బయట ఉతుకుతుంది. ఏంటి, పంచ ఉతుకుతుందా? అసలేం చేస్తుంది అమ్మాయి? కర్మరా బాబు అంటూ కమల, రంగారావు, వల్లి ముగ్గురు వేద దగ్గరికి వెళ్తారు. అప్పటికే వేద పంచని ఉతికి ఆరేస్తూ ఉంటుంది. ఇదిగో అమ్మాయి, ఏం చేస్తున్నావు నువ్వసలు? ఇప్పుడే ఈ పంచని ఉతికి ఆరేస్తున్నానత్తయ్య. అసలు ఈ పంచని ఉతకమని నీకెవరు చెప్పారు? ఇప్పుడు మీ మావయ్య గారు అర్జెంటుగా ఈ పంచ కట్టుకుని పంచాయతీకి వెళ్ళాలి. ఏంటమ్మాయి నువ్వసలు? పంచ జోలికి నువ్వెందుకొచ్చావు? మావయ్యగారే నన్ను పంచ ఉతకమని చెప్పారు, అందుకే తీసుకొచ్చి ఉతుకుతున్నానత్తయ్య. ఏంటి, నేను ఈ పంచను ఉతుకోమని నీకు చెప్పానా? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వసలు? ఇప్పుడు నేను ఈ పంచ కట్టుకుని పంచాయతీకి వెళ్లాలని అనుకున్నాను. అలాంటిది ఈ పంచని ఉతకమని నీకెందుకు చెబుతాను? లేదు మావయ్య, మీరే ఈ పంచని ఉతకమని చెప్పారు. ఇదిగో అమ్మాయి, నాకు కోపం తెప్పించకు. ఇలాంటి అబద్ధాలు ఆడటానికి నీకు నోరెలా వస్తుంది? ఒకవేళ ఈ పంచ ఉతకాల్సొస్తే నేను మీ అత్తయ్య చేత ఉతికించేవాణ్ణి కదా, లేదా పనిమనిషి చేత ఉతికించుకునేవాణ్ణి. అంతేకాని నీకెందుకు చెబుతాను? అంటే నువ్వు పంచ ఉతకమని చెప్పలేదా నాన్నా? ఓహో, ఈ వేదకి అబద్ధాలు చెప్పడం కూడా వచ్చన్నమాట. అయినా నువ్వున్న చోటుండవా? ఏదో ఒక తింగరి పని ఎందుకు చేస్తుంటావు? ఓ, ఏదో ఒకటి చేసి మంచి మరుగులు కొట్టేయడానికి తెగ ప్లాన్లు వేస్తున్నట్టున్నావు కదా. ఇందాక వంటగదిలోకొచ్చి వంట చేస్తానని చెప్పింది. వద్దు, వెళ్ళిపోమ్మని చెబితే గదిలోకి వెళ్లి మీ పంచ తీసుకుని వచ్చుతుకుతుంది. ఏదో ఒక ఆటంకం తీసుకొని రాకపోతే ఈ అమ్మాయికి తిన్నది అరిగేటట్టు లేదు. ఇదిగమ్మా, నువ్వు మా పనుల్లో తలదూర్చకు. అలా అందరూ తిట్టడంతో పాపం వేద ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఏం జరిగింది? ఎందుకలా ఏడుస్తున్నావు వేదా? ఏం చేసినా అందరూ నన్ను తప్పు పడుతున్నారు. వంట చేస్తానంటే అత్తయ్య వద్దంటూ వంటగది నుండి గెంటేశారు. మావయ్య నా గది దగ్గరకొచ్చి పంచ ఉతకమని చెప్పారు. సరేనని వెళ్లి పంచ ఉతికితే నేనసలు చెప్పనే లేదని అంటున్నారు. తిరిగి అందరూ నన్నే తిట్టారు. అయ్యయ్యో, సరే, నువ్వేం బాధపడకు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నువ్వు ఏ పనుల్లో తలదూర్చకు. హాయిగా నీ గదిలో కూర్చో అని చెప్పి విజయ్ తన పనిలో మునిగిపోతాడు. వేదకి మాత్రం చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఎలా అయినా అత్తయ్యని మావయ్యని క్షమించమనడగాలి, లేకపోతే ఈ గిల్టుతో ఏమైపోతానో ఏమో. అలా వేద బాధపడుతూ ఉంటే మరోవైపు వల్లి మాత్రం తెగ సంబరపడిపోతూ ఉంటుంది. హహ, నిన్నటిదాకా ఆ వేదని కేవలం అమ్మ మాత్రమే అసహించుకునేది. ఇవాళ్ల నాన్న కూడా అసహించుకుంటున్నాడు. రేపొద్దున విజయ్ కూడా అసహించుకునేలే చేయాలి. ఆ తర్వాత ఏకంగా ఇంటి నుంచి బయటికి పంపేయాలి. ఇంత త్వరగా జరిగిపోతుంది. ఆ తర్వాత ఇంటికి నేనే మహారాణిని. అలా వల్లి తెగ సంబరపడిపోతూ ఉంటుంది. మళ్లీ వేద వల్లి దగ్గరకొస్తుంది. ఓహో, ఇది కూడా నీ ప్లానే అన్నమాట. అనుకున్నాను, నువ్వు తప్ప ఇలాంటి పనులు ఇంట్లో ఎవ్వరూ చేరు. అయినా నా మీద ఇంతలో ఎందుకు కక్ష కట్టావో తెలియటం లేదు. నిన్నేమో అత్తయ్య బాధపడటానికి కారణమయ్యావు, ఇవాళ మావయ్య కోపానికి కారణమయ్యావు. అయినా నన్నింటి నుండి గెంటేస్తే అసలు నీకేమొస్తుంది వల్లి?
మనశ్శాంతి. ఆయన అది నీకు చెప్పినా అర్థం కాదులే. ఇవాళ నాన్న అసహించుకున్నట్టే రేపు విజయ్ కూడా అసహించుకునేలా చేస్తాను. ఎవరు అసహించుకున్నా నేను మాత్రం ఇంటి నుంచి బయటకు వెళ్ళను. ఇంట్లో ఉన్నవాళ్లు అసహించుకుంటే అసహించుకుంటారు, తిడితే తిడతారు, కొట్టినా కొడతారు. కాని ఇంటి కొడల్ని ఎవ్వరూ ఇంటి నుండి బయట గెంటేయరు కదా. అలా గెంటేస్తే ముందుగా పోయేది ఈ ఇంటి పరువే. కాబట్టి అత్తయ్య, మావయ్య, అలాగే విజయ్ నన్నెప్పటికీ ఇంటి నుండి బయటకు పంపరు. ఈ చిన్న లాజిక్ ని నువ్వెలా మిస్ అయ్యావో. సరే, ఏవో ప్లాన్లు వేసుకోవాలనుకుంటున్నావుగా, ఇదిగో ఈ స్నాక్స్ తింటూ ఎన్ని ప్లాన్లు వేసుకుంటావో వేసుకో. నేను మాత్రం ఈ ఇంటి నుండి అసలు ఎప్పటికీ బయటకు వెళ్ళను అని చెప్పి వేద అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అరే, వేద చెప్పింది నిజమే. చిన్న చిన్న తప్పులు చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. 4 మాటలంటారు. ఇంకా ఎక్కువ కోపం వస్తే ఓ 2 దెబ్బలు వేస్తారు. అంతేకాని ఎవ్వరూ కోడల్ని ఇంటి నుంచి బయటకు పంపరు. మా వాళ్లకి కట్నం పిచ్చి కూడా లేదు. అదైనా ఉండుంటే వేదని ఈజీగా బయటకు పంపించేదాన్ని. అందులోనూ మా వాళ్లు చాలా మంచివారు. కూతుర్ని కోడల్ని ఒకేలా చూసుకుంటారు. కాబట్టి వేదని బయటకి పంపాలంటే ఇలాంటి చిన్న చిన్న ప్లాన్లు వర్కౌట్ అవ్వు. ఏదైనా ఒక పెద్ద ప్లానే వేయాలి. అలా వల్లి ఆ రాత్రంతా ఆలోచిస్తూ కూర్చుంటుంది. మరుసటి రోజు కోడి కూయగానే వల్లికి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే ఆ ప్లాన్ని అమలు చేయాలని అనుకుంటుంది. మరోవైపు కమల అప్పుడే నిద్రలేచి వంటగదిలోకి వస్తుంది. ఏంటో నా పరిస్థితి ఇలా తయారైంది. ఇంటికి కోడలొచ్చినా సరే నేనే పొద్దున్నే లేచి అన్ని పనులు చేసుకోవాల్సొస్తుంది. అంతా నా కర్మ అంటూ కమల వంటగదిలోకి వెళ్తుంది. వంటగదిలో అన్ని రకాల వంటలు కమలకి కనిపిస్తాయి. అరే, ఇదేంటి? ఈ వంటలన్నీ ఎవరు చేశారు? ఇడ్లీ, సాంబార్, చట్నీ, ఉప్మా, పొంగల్ ఇవన్నీ ఇక్కడికెలా వచ్చాయి? ఎవరైనా అతిథులొస్తున్నారా? బహుశా అందుకే ఈయన ఇవన్నీ క్యాటరింగ్ నుండి తెప్పించినట్టున్నాడు. ఏంటి అనసలు? మొన్నేదో పొరపాటు జరిగింది. అంత మాత్రాన అతిథులు తినడానికి ఇలా క్యాటరింగ్ నుండి ఆర్డర్ పెట్టేస్తారా? నా మీద ఆయనకు ఆ మాత్రం నమ్మకం లేదా? అంటూ కమల రంగారావు దగ్గరికి వెళ్తుంది. ఏంటండి మీరసలు? ఎన్నో ఏళ్ల నుండి మీకు వండి పెడుతున్నాను. ఏదో ఒకసారి చిన్న పొరపాటు జరిగేసరికి ఇలా క్యాటరింగ్ నుండి అతిథుల కోసం టిఫిన్లు ఆర్డర్ చేస్తారా? ఏం మాట్లాడుతున్నావు కమల నువ్వు అసలు? నేను క్యాటరింగ్ నుండి టిఫిన్లు ఆర్డర్ చేయడం ఏంటి? అయినా ఎలాంటి అతిథులు రావటం లేదు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అసలు అర్థం కావటం లేదు. అతిథులు రావడం లేదా? క్యాటరింగ్ నుండి టిఫిన్లు ఆర్డర్ చేయలేదా? మరి వంటగదిలో ఉన్న వంటలన్నీ ఎక్కడి నుండొచ్చాయి? అన్ని రకాల టిఫిన్లు మన వంటగదిలోనే ఉన్నాయి. ఇంతలో అక్కడికి వేద వచ్చి ఇలా చెబుతుంది. ఈ వంటలన్నీ నేనే చేశానత్తయ్యా. నువ్వు చేసావా? ఎందుకు చేశావు? ఆయన వంటగదిలోకి రావద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? ప్రతిసారి వంటగదిలోకొచ్చి ఏదో ఒక పిచ్చి పని చేస్తున్నావు. మొన్న నీ కారణంగా ఇంటికొచ్చిన అతిథి ఎంత ఇబ్బంది పడ్డాడో చూసావుగా. పొరపాటు జరిగిపోయిందత్తయ్యా. అందుకు నేను కూడా బాధపడుతున్నాను. చిన్న పొరపాటు వల్ల మీరు నన్ను వంటగదిలోకి పూర్తిగా దూరం చేసేస్తున్నారు. అది నాకేమాత్రం నచ్చలేదు. అందుకే మీరు లేచే ముందే అన్ని రకాల వంటలు చేసి పెట్టేశాను. ఒక్కసారి రుచి చూసి ఎలా ఉందో చెప్పండి. బాగుంటే రేపటి నుండి నేనే వంట చేస్తాను. ఒకవేళ బాగోలేకపోతే మీరు చెప్పినట్టుగానే ఎప్పటికీ వంటగది వైపుకి రాను. ప్లీజ్ మావయ్య, మీరు కూడా నన్ను అర్థం చేసుకోండి. అలా వేద చెప్పడంతో రంగారావు, కమల కాస్త కరిగి టిఫిన్ చేసేందుకు డైనింగ్ టేబుల్పై కూర్చుంటారు. అక్కడికి విజయ్ కూడా వచ్చి కూర్చుంటాడు. వేద తాను వండిన వంటల్ని అందరికీ వడ్డిస్తుంది. కమల, రంగారావు భయంగానే టిఫిన్ రుచి చూస్తారు. అరే, ఈ పొంగల్ అద్భుతంగా ఉంది. చట్నీ కూడా సూపర్గా ఉంది. ఇడ్లీలైతే మల్లె పువ్వులా ఉన్నాయి. సాంబార్ కూడా అచ్చం హోటళ్లలో తిన్నట్టుగానే ఉంది. ఎంత అద్భుతంగా ఉంది. అవును, అన్ని టిఫిన్స్ చాలా బాగున్నాయి. నిజం చెప్పు, ఇవన్నీ నువ్వే చేశావా లేక బయటనుంచి తెప్పించావా? అయ్యో లేదత్తయ్యా, వీటన్నింటినీ నేనే చేశాను. మొన్న ఏదో ఎక్కడో పొరపాటు జరిగింది అంతే. ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ వంటలన్నీ. ఏమో అనుకున్నాను కాని నువ్వు వంటలు ఇంత బాగా చేస్తావని అస్సలు అనుకోలేదమ్మా. ఇదిగో కమల, 25 ఏళ్ల నుండి వంటలు చేస్తున్నావు. ఏ రోజైనా ఇంత అద్భుతంగా చేశావా? నిజమేనండి, ఇంత అద్భుతంగా నేను కూడా ఎప్పుడు చేయలేదు. ఇదిగో వేద, రేపటి నుండి నువ్వే వంట చెయ్యి. నేను హాయిగా విశ్రాంతి తీసుకుంటాను. నాక్కూడా అదే కావాలత్తయ్యా. చాలా ధన్యవాదాలు. రేపటి నుండి కాదు, మధ్యాహ్నం నుండి కూడా నేనే చేస్తాను. అలా వేద అందరితో కలిసిపోవడాన్ని చూసిన వల్లికి చాలా కోపం వస్తుంది. ఈ వేద మళ్ళీ అందరితో కలిసిపోయింది. ఈసారి నేను వేసే ప్లాన్కి ఇంటి నుండి తప్పకుండా బయటకు వెళ్ళిపోతుందిలే. అసలు రాత్రి ఎప్పుడవుతుందో ఏమో అంటూ వల్లి రాత్రవడం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా చంద్రుడు రానే వస్తాడు. రాత్రవ్వనే అవుతుంది. అందరూ గాఢ నిద్రలో ఉంటారు. అప్పుడే వల్లి నిద్రలేస్తుంది. అందరూ హాయిగా నిద్రపోతుండుంటారు. ఇదే సరైన సమయం. వెంటనే అమ్మ నాన్న పడుకునే గదిలోకి వెళ్ళాలి. అలా వల్లి రంగారావు గదిలోకి వెళ్తుంది. ఆ సమయంలో కమల మరియు రంగారావు గాఢ నిద్రలో ఉంటారు. వల్లి ఇనుప పెట్టెని తెరుస్తుంది. అందులో ఉన్న నగల్ని ఒక బ్యాగులోకి వేస్తుంది.
ఆ తర్వాత ఆ గదిలో నుండి చప్పుడు చేయకుండా బయటకొచ్చేస్తుంది. ఎవరికో కాల్ కూడా చేస్తుంది. వచ్చావా? ఓ, ఇంటి బయటున్నావా? సరే ఆగొస్తున్నాను అంటూ వల్లి తన ఇంటి తలుపుల్ని తెరుచుకుని బయటకెళ్తుంది. ఇంటి బయట ఒక వ్యక్తి బైక్పై కూర్చొని ఉంటాడు. ఈ నగల్ని తీసుకుని వెళ్లి దాచిపెట్టు. నేను చెప్పేంతవరకు ఈ నగల్ని అస్సలు బయటకు తీసుకుని రావద్దు. నువ్వెలా చెబితే అలాగే చేస్తాను వల్లి. అసలు ఎలాంటి తప్పులు చేయను. ఎందుకంటే ఈ పని చేసి పెడితే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని చెప్పావు కదా. ఆ సరే సరే చేసుకుంటాన్లే. కొన్ని రోజుల పాటు నువ్వు అసలు బయటకు రావద్దు. అలా వల్లి చెప్పడంతో ఉదయ్ ఆ నగల బ్యాగ్ని తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా రాత్రి కాస్త గడిచిపోతుంది. మరుసటి రోజు కమల పెద్దగా కేకులు వేస్తుంది. అయ్యో అయ్యో, ఏంటిది ఇలా జరిగింది? ఏమైంది? ఎందుకు అంతలా అరుస్తున్నావు? అరవడం కాదండి, చూడండి, మన ఈన పెట్టని ఎవరో తెరిచారు. లోపలున్న నగలు కనిపించడం లేదు. అయ్యో అవునా? అరేరే, ఉదయం లేవకని ఇలాంటి వార్త వినాల్సి వచ్చిందేంటి? అలా క్షణాల్లోనే ఇంట్లో హడావిడి పూర్తిగా పెరిగిపోతుంది. అయ్యో, ఇలా జరుగుతుందని అస్సలనుకోలేదు. ఇంట్లో దొంగలు పడ్డారు. విజయ్, ఏంట్రా అలా చూస్తూ నిలబడ్డావు? వెళ్లి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిరా. అయ్యో, డబ్బు బంగారం ఏమీ కనిపించడం లేదు. ఎప్పుడూ లేంది మనింట్లో దొంగతనం జరగటమేంటి? నాకేదో అనుమానంగా ఉంది నాన్నా. ఏంటి తల్లి నీ అనుమానం? మన మీదే ఇంట్లో 30 ఏళ్ల నుండి ఉంటున్నాం. ఏ రోజు ఇలా జరగలేదు. అలాంటిది ఒక్కసారిగా ఇంట్లో దొంగతనం జరిగిందంటే నాకు అనుమానంగా ఉంది. అది కూడా ఇంటికి కొత్తగా వచ్చిన వ్యక్తి మీదే నా అనుమానం. ఏం మాట్లాడుతున్నావు వల్లి నువ్వు అసలు? ఇంట్లోకొచ్చిన కొత్త వ్యక్తి అంటే వేదనేగా? అవును, ఈ వేద మీదే నా అనుమానం. పెళ్లిలో కూడా నగలు చేతికివ్వగానే మాయమైంది. ఆ తర్వాత ఎక్కడ పెద్ద గొడవ జరుగుతుందో అని ఏమీ తెలియనట్టు బయటకొచ్చింది. ఇప్పుడు పెళ్లి తర్వాత మెల్లగా టైం దొరికినట్టుంది. రాత్రికి రాత్రి దొంగతనం చేసేసింది. అలా వల్లి నిందలు వేస్తుంటే వేద మాత్రం నవ్వుతూ ఉంటుంది. ఒకవేళ మీకంత అనుమానంగా ఉంటే ఒకసారి నా గది మొత్తం వెతకండి. నీకెక్కడ ఒక్క పూస కూడా కనిపించదు. నీ ఇలాంటి తెలివైన దొంగలేం చేస్తారో నాకు తెలీదా? రాత్రికి రాత్రి దొంగతనం చేసి ఆ నగల్ని ఎవరికో ఇచ్చి పంపేసుంటుంది. అవునవును, ఇలా కూడా జరుగుండొచ్చు. రాత్రి ఏం జరిగిందో ఎవరికైనా తెలుసా? తెలియకపోతే నేను చూపిస్తానులే అంటూ వేద తన మొబైల్లో ఉన్న వీడియోని అందరికీ చూపిస్తుంది. ఆ వీడియోని చూసి అందరూ షాక్ అవుతారు. ఆ వీడియోలో వల్లి తన చేతిలో ఉన్న నగల మూటని బైక్పై కూర్చొని ఉన్న వ్యక్తికి అందిస్తూ ఉంటుంది. ఈ వీడియోని చూసిన వల్లి కూడా ఆశ్చర్యపోతుంది. వల్లి, ఈ స్కిన్ కేర్ డీటెయిల్స్ అంటే చెబుతావా? ఏం లేదు, ఇంత రాత్రిలో కూడా ఎలా మెరుస్తున్నావో చూడు. వీడియోలు ఎంత అందంగా ఉన్నావో. అదంతా సరే కాని ఇంతకీ ఆ నగల్ని ఎవరికందిస్తున్నావు? ఎవరతను? ఏంటే ఇది? ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఏంటమ్మా ఇది? ఇంట్లో ఉన్న నగల్ని ఎవరికి అందిస్తున్నావు? ఎవరో వ్యక్తి? అలా వేద చూపించిన వీడియోతో వల్లి పూర్తిగా ఇరుక్కుపోతుంది. బహుశా ప్రేమించిన వ్యక్తి అయ్యుంటాడు మావయ్య. ఏంటి వల్లి ఇది? నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించినట్టు మా అందరికి అర్థమవుతుంది. ఇదే విషయాన్ని నువ్వింట్లో చెప్పుంటే బాగుండేది కదా. మావయ్య గారు మొదట్లో కాస్త కోప్పడినా ఆ తర్వాత పెళ్లికి ఒప్పుకునేవారు. నువ్వేమో ఇంట్లో ఉన్న నగల్ని ఆ వ్యక్తికి అందించావు. రేపో మాపో పారిపోవాలని కూడా అనుకుంటున్నావా? వద్దొద్దు, ఇలాంటి పనులు చెయ్యకు వల్లి. ఏంటి వల్లి ఇది? ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. నువ్వు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నట్టు నాతో చెప్పుంటే నేను పెళ్లి చేసేవాడిని కదా. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. నేను నీ నిర్ణయాన్ని ఎప్పుడు కాదని అనలేను. వెళ్ళి వెంటనే అబ్బాయిని ఇక్కడికి తీసుకొనిరా. ఇరుక్కుపోయాను, పూర్తిగా ఇరుక్కుపోయాను. అంత నా కర్మ. ఈ వేద మామూలుది కాదు. రాత్రి వీడియోలు తీసిందన్నమాట. అబ్బా, ఇప్పుడేం చెయ్యాలి? సరే, నువ్వు వెళ్ళి అబ్బాయిని తీసుకొని రాకపోతే ఏమైంది? నేనే వెళ్ళి అతన్ని తీసుకొని వస్తాను. విజయ్ తన గదిలోకి వెళ్తాడు. కట్టేసి ఉన్న ఉదయ్ని తీసుకుని వస్తాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. దయచేసి నన్ను విడిచిపెట్టండి సార్. ఒరేయ్, ఏంట్రా ఇది? ఈ అబ్బాయిని ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నావు? అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు. కట్టేయబడిన ఉదయ్ని చూసి వల్లికి గుండె ఆగినంత పనవుతుంది. ఏంటండి మీరు? మీ కాబోయే బావగారిని అలా కట్టిపారేశారు. వదిలేయండి. ఏమో, ఇతను నాకు బావవుతాడో లేక దొంగ అవుతాడో ఎవరికి తెలుసు. అందుకే కొట్టేశాను. ఒరేయ్, జరిగింది చెబుతావా లేక పోలీసులకు పట్టించమంటావా? వద్దు సార్, అంత పని చేయకండి. నేను వల్లికి ఫేస్బుక్ ఫ్రెండ్ని. ఎన్నో ఏళ్ల నుండి ప్రపోజ్ చేస్తున్నాను కానీ వల్లి అస్సలు నన్ను పట్టించుకోలేదు. సడన్ గా మొన్న రాత్రి నాకు కాల్ చేసి ఒక విషయం చెప్పింది. ఇంట్లో ఉన్న నగల్ని నీ చేతికిస్తాను, కొన్ని రోజుల పాటు అవి నీ దగ్గర ఉంచుకో. నేను చెప్పినప్పుడు ఆ నగల్ని ఇంటికి తీసుకొచ్చి మీ కోడలి నాకు ఇచ్చిందని చెప్పమని చెప్పింది. అలా చేస్తే పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పింది. అందుకే వల్లి చెప్పినట్టు చేశాను. అందుకేనా రాత్రి వల్లి నీకు నగలిచ్చింది? నాన్న, నిన్న తలుపులు తెరిచిన శబ్దం రావటంతో వేదనను నిద్రలేపింది. మేమిద్దరం కిటికీలో నుండి బయటకు చూడగా వల్లి ఎవరికో నగల మూట ఇస్తూ కనిపించింది. వల్లి అలా వెళ్లగానే నేను అతన్ని చేసి పట్టుకున్నాను. ఆ తర్వాత అతన్ని నా గదిలోనే కొట్టేశాను.
ఎందుకైనా మంచిదని వేదాంత వీడియో తీసింది. దీనంతటికీ ముఖ్యమైన కారణం ఏంటంటే మన వల్లికి వేద అంటే ఏమాత్రం ఇష్టం లేదు. వేదని ఎలా అయినా ఇంటి నుండి గెంటేయాలని అనుకుంది. అనుకున్నట్టుగానే ఎన్నో ప్లాన్లు వేసింది. పెళ్లి రోజు వేదని గదిలో దాచిపెట్టింది. మన భజన్లాల్ అంకుల్ వచ్చినప్పుడు ఆహారంలో కారం కలిపింది కూడా తినే. అబ్బో, ఇంకా చాలానే చేసింది. ఇదంతా విన్న కమలకి రంగారావుకి చాలా బాధ కలుగుతుంది. ఏంటమ్మా, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? దీనికి కారణం కూడా మీరే మావయ్య గారు. ఆశ్చర్యపోకండి. నిజంగా వల్లి ఇలా తయారవడానికి కారణం మీరే. ఏ తండ్రికైనా కూతురంటే ప్రేమ ఉండటంలో తప్పులేదు. కాని మీరు అధికారాభం చేయడం వల్లే వల్లి ఇలా మారిపోయింది. కూతురేం చేసినా కరెక్టే అని అనుకోవడం వల్ల ఇలా జరిగింది. మీరు మీ అమ్మలా ఉన్న మీ కూతుర్ని ఏకంగా నెత్తిపై కూర్చోబెట్టుకున్నారు. ఎప్పుడూ మీరు మీ కూతురికే ప్రేమ అందించేవారు. వల్లి ఇంట్లో ఉన్న మీ అందరి ప్రేమ కేవలం తనకు మాత్రమే కావాలనుకుంది. తను మాత్రమే ఇంట్లో యువరాణిలా ఉండాలి అని అనుకుంది. వేరొక అమ్మాయి ఆనందంగా ఇంట్లో ఉండటం తనకిష్టం లేకుండా పోయింది. పొగిడితే అందరూ తననే పొగడాలి అని అనుకుంది. అలా కొన్నేళ్ల తర్వాత నేనింటికి రావటంతో మీ అందరూ మెల్లమెల్లగా నాకు ప్రిఫరెన్స్ ఇవ్వటం మొదలుపెట్టారు. అది తట్టుకోలేకపోయిన వల్లి ఇలా నన్ను ఇంటి నుండి బయటకు గెంటించే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా విన్న రంగారావుకి చాలా బాధ కలుగుతుంది. తాను చేసిన తప్పేంటో తనకు తెలుస్తుంది. రంగారావు బోరున ఏడుస్తూ ఉంటాడు. ఇది చూసిన వల్లికి చాలా బాధ కలుగుతుంది. అయ్యో, అలా ఏడవద్దు నాన్న. నువ్వేడిస్తే నేనస్సలు చూడలేను. నా కారణంగా ఏడిస్తే అస్సలు తట్టుకోలేను. నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది. నేను మాత్రమే ఆనందంగా ఇంట్లో ఉండాలనుకున్నాను. అదే నేను చేసిన తప్పు. నేను మాత్రమే బాగుండాలని అనుకున్న ఆలోచన చివరికి నా ఇంట్లోనే నన్ను దొంగని చేసింది అంటూ వల్లి కూడా ఏడవటం మొదలు పెడుతుంది. చూడు వల్లి, నువ్వు చిన్నపిల్లవి. జరిగిందేదో జరిగిపోయింది. నువ్విలాంటి పనులు చేస్తే మొదట నీ తల్లిదండ్రుల పరువే పోతుంది. కాబట్టి ఇంటి ఆడపిల్లగా నువ్వెంత అనుకువగా ఉంటే అంత మంచిది. ఇంటి ఆడపడుచులు ఎప్పుడొకటి గుర్తుపెట్టుకోవాలి. వాళ్లు కూడా ఒక ఇంటి కోడలేనని. అలా గుర్తుపెట్టుకుని బతికితేనే ప్రతి ఇంటి కోడలు హాయిగా ఉంటుంది. అలా వేద వల్లికి బుద్ధి చెబుతుంది. వల్లి కూడా తను చేసిన తప్పుని తెలుసుకుని బాగుపడుతుంది.